ఇక పసుపు రైతులకు 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ని కవిత సందర్శించారు. పసుపు రైతులని ఇబ్బందులు పెడుతూ వ్యాపారులు వారి కష్టాన్ని దోచుకుంటున్నారని కవిత మండిపడ్డారు. ధర బాగా తగ్గించి కొంటున్నారని కవిత ధ్వజమెత్తారు. పసుపుకి 12,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా గుర్తు చేశారు. 12,000 రూపాయల కంటే తక్కువ ధరకి రైతులు అమ్మితే ఆ మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికిండు కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు. ఇది దారుణమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం మీ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని, కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు, ఉత్తరం రాసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు, స్టే తీసుకొని వచ్చిండ్రు. ఎస్ఎల్బిసి రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు, దాన్ని వ్యతిరేకించారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు, ప్రధానమంత్రి దగ్గర పోయిండ్రు. మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా? నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి, మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గనక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఆ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోము. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది. మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇమీడియట్ గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి, అవసరమైతే కోర్టుకు పోండి, ఆ ప్రాజెక్టులను ఆపండి. ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య. మళ్ళా ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీకు మేము 1వ తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం, అంటే దాదాపు ఒక వారం ఉన్నది. అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగా అడుగుతలేం, మీరే చెప్పిండ్రు ఎంతకన్నా అమ్ముడు అని పసుపు 12,000 నింపుతాం రైతులకు అన్నారు. ఇవాళ 8,000 అమ్ముడు పోతే 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోయిన రైతుకు 3,000 ఇవ్వండి, 11,000 పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు 1,000 యాడ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, కానీ 12,000 మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మార్చి 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.